ఒక చిన్న కలతో చెన్నై నుండి ప్రయాణం మొదలుపెట్టాను. ఎటు పోతున్నానో తెలియదు, కానీ గమ్యం కంటే దారిలో కలిసే కథలు నాకు ముఖ్యమయ్యాయి. ఒక నవ్వు ఇచ్చిన వ్యక్తి, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన లెజెండ్. ఏమిటి తెలుసా? ఓ క్రికెట్ గాథలో వెలుగు చూస్తున్న హీరో, ఆ తర్వాత మరో మిరాకిల్. దేశం గర్వించే ఓ పద్మశ్రీ అవార్డు గ్రహీత తన ఇంటి తలుపులు నా కోసం తెరిచాడు. ఈ ప్రపంచం పరాయిదనుకున్నా ఈ దారిలో ప్రపంచమే నా స్నేహితుడైపోయింది. ఇంకా ప్రయాణం మిగిలి ఉంది, ఇంకా ఎన్నో కథలు రాయాల్సి ఉంది. ఒక లిఫ్ట్తో, ఆశయాలు ఊపిరితో. జాయిన్ విత్ మీ. మళ్ళీ మన యుద్ధం మొదలెట్టాలి. చెన్నై వదిలేసి ఈరోజు పాండిచేరి లైన్లో వెళ్తున్నాం. మా బావకి వదిలేసి వెళ్తున్నా. బాధ కోసం నాకు ఎలాగుంది బావా? చాలా ఉంది, కొంచెం ఫీలింగ్ ఉంది. అవునా? ఎన్ని రోజులు ఉండి ఇప్పటికి వెళ్ళిపోతాను అంటే చాలా బాగా ఆదరించాడు. చెప్తున్నా కదా, స్నేహం ఎక్కడో ఉండదు. మన జ్ఞాపకాలు కొన్ని పాత స్నేహితుల దగ్గర తీసుకెళ్తాయి. పాతదైనా కొత్తదైనా. మేము 2వ క్లాస్ చదివాం, అంటే చిన్నప్పుడు ఎప్పుడు 2వ క్లాస్ చదివాం. తర్వాత వాళ్ళది వేరైపోవడం, మాది వేరైపోవడం, అలాగా ఒక పక్క ఊర్లు కాబట్టి కనెక్టివిటీలో ఉండేవాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, వాడితో స్పెండ్ చేయడం, నాకే పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ రివైండ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతాం. ఓకే బాబా, హ్యాపీ జర్నీ. జాగ్రత్త. మనమైతే బాగా వదిలి వెళ్ళిపోతున్నాము. జాగ్రత్త. ఆడు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మన యుద్ధం మొదలెట్టాలి. ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఇక ఇప్పుడు నుండి ఒక ఎత్తు అనమాట. ఇంతకుముందు NH16లో వస్తాను కదా, కలకత్తా చెన్నై హైవేలో ఎవరైనా, ఏ డ్రైవర్స్ అయినా ఆల్ ఓవర్ ఇండియా వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఎవరిని ఆపుతారు. పక్కా తమిళనాడులో ఉన్నాను. ఇప్పుడు ఎవరు ఆపుతారో లేదు నాకైతే ఐడియా లేదు, మరి చూద్దాం. మేబీ ట్రై. నాకే కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ కదా తమిళనాడులో లోకల్ రోడ్లో తిరగాలి. ఇప్పుడు మరి తమిళనాడు పీపుల్ సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఈ వీడియో మీకు సమాధానం. వెళ్దాం. నాకే కొంచెం నర్వస్గా ఉంది. సో మ్యాప్ చూసుకుంటాను. ఇక్కడ నుండి పుదుచ్చేరి 165 km చూపిస్తుంది. సో ఈరోజు అక్కడ చేరుకోగలమా లేదా అనేది మన జర్నీ బట్టి ఆధారపడి ఉంటుంది. 165 km. మొదలెడదామా? బ్రో అయితే ఒకసారి ఆపారు. బ్రో సరే, உங்கள் பேர்? ஜார்ஜ் అంట. எங்கே போகிறீங்க? காஞ்சிபுரம் போகிறேன். காஞ்சிபுரம் அண்ணா அந்த பாண்டிச்சேரி லைன் தானே? నో మధుర వాయిల్லேருந்து రైట్ పోయి. తమిళనాడులో హెల్మెట్ కావాలి మెయిన్. ఆమాం, అది లేకపోతే ఇబ్బంది అంట. సో చూద్దాం. కిలోమీటర్ సార్ 17 to 18 కిలోమీటర్. 17 నుండి 18 కిలోమీటర్ వస్తాం. సో సార్ ఏంటంటే లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Bye. All the best. ఫస్ట్ ఐ విల్ మీట్ ఏ గుడ్ పర్సన్. ఓకే సార్, థ్యాంక్ యూ. క్యారీ హెల్మెట్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే నియర్ బై పెరింగలతూర్ అనేసి ఒక సిటీ వస్తుంది. సిటీ నుండి లెఫ్ట్ తీసుకొని మహాబలిపురం వెళ్దాం. నేను చూడలేదు మహాబలిపురం. ఆయన చెప్పారు అనమాట, మహాబలిపురంలో టూరిస్ట్ ప్లేసెస్ నీవు ఒకసారి చూడు, బాగుంటుందని చెప్పారు. సో ఈరోజు ఆ అట్రాక్షన్ ప్లేస్కి వెళ్దాం. మేబీ ట్రై. నెక్స్ట్ లిఫ్ట్, ఫస్ట్ లిఫ్ట్ అయితే గ్రాడ్యుయేట్ సక్సెస్. నెక్స్ట్ లిఫ్ట్ చూద్దాం. అది ఎవరు ఇస్తారు ఎవరు ఐడియా లేదు. మేబీ ట్రై. సారే తాపరు ఓడి అమ్మాయి. சார் வாடிச்சோன்னு அரசு சார் எங்கே போகிறீங்க? కొంచెం తొలగ தான் போகிறேன். எவ்வளோ கிலோமீட்டர்? టోల్గేట్. ఓకే సార్, టోల్గేట్ వరకు వెళ్తారంట. వెళ్ళిపోదాం సార్. ఆంధ్రప్రదేశ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఓకే, అన్నంటే లోపలికి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళాల్సిన ఫ్లైట్. సో చూద్దాం. మబ్బు కూడా ఎత్తినట్టు ఉంది. సో మేబీ పడవచ్చు. ఎక్కడో స్టేయింగ్ చూసుకొని అక్కడ ఆగితే బెటర్. చూడాలి ఎంతవరకు వెళ్తాం ఏంటంటే. నా దగ్గర నుండి టోటల్గా 63 కిలోమీటర్లు చూపిస్తుంది మహాబలిపురం.
సో వెళ్దాం. సంథింగ్ టోల్ గేట్. ఇదిగో నడుస్తున్నాను, మరి చూద్దాం ఎప్పుడు చేరుకోగలనా ఏంటో తెలీదు. ఇదిగో టోల్ గేట్ దాటాను, సో వెళ్దాం. సరే ఎన్న పేరు ఇది? బెల్రిగా సాపడదు కదా. ఓకే చూడండి ఒకసారి, ఇది ఎలాగుందో తెలీదు, కొత్త ఐటెం లాగా ఉంది. పర్వాలేదా టేస్ట్ పండుది. అక్క చూడండి ఇచ్చారు. అక్క ఉங்க పేరు? అమ్ము. ఓకే ఓకే. ఇది చింతకాయ, సీఎం చింతకాయ ఇది అనుకుంటా, అది కూడా అమ్ముతున్నారు. ఎలాగక్క ఇది కిలో? 300 కేజీ 300. అండ్ ఇది ఎంత? ఇదికి 100 కేజీ 100 రూపాయలు అంట. ఇది ఫ్రూట్స్ అమ్ముతుంది అక్క. ఓకే అక్క నండ్రి. అక్క ఇది ఒకటి ఇచ్చింది, తినుకొని వెళ్ళు అని అంటుంది అనమాట. ట్రై చేద్దాం. ఇదిగో నాకే తెలియదు. దోసకాయ ఇది ఒక టైపు దోసకాయ, చిన్నది. మునక్కాయలా ఉన్నాయి. వర్షం పడుతుంది బా, వర్షం స్టార్ట్ అయినట్టు ఉంది, చిన్న చిన్న చినుకులు. మరి చూద్దాం, గిఫ్ట్ ఎవరు ఇస్తారు ఐడియా లేదు. మేబీ వీ వాంట్ ట్రై. పెరిగదరు బాగా దాబారు సార్. பெருகல தூர் பஸ் இருக்கு. பஸ் வேணாம், லிஃப்ட் கேட்டு போகணும். அந்த இடத்துல இருக்கு. நீங்கள் எங்கே போகிறீங்க? சரி, బస్ అని అడిగి వెళ్ళమంటున్నారు. మనము టాస్క్ హెచ్చెకింగ్ కాబట్టి చూద్దాం, మేబీ రై. అన్న లిఫ్ట్ ఇచ్చారు. అన్న ఉంగ పేరు? ప్రమాణ్. ప్రభాకరన్ అంట. ఎలా ఎన్ని కిలోమీటర్ పోతారని? ఎవరి కిలోమీటర్? 20 కిలోమీటర్స్. అన్న లిఫ్ట్ ఇస్తారు, అన్నతో వెళ్ళిపోదాం. రమ్మనండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న అయితే లోపలికి వెళ్ళిపోతున్నాడు. మనము ఇంకే పెరుగుదల ఎవరి కిలోమీటర్? 5 కిలోమీటర్స్. పెరుగుదల దగ్గరికి వస్తాము. అక్కడ నుండి మహాబలిపురం లెఫ్ట్. ఓకేనా, రమ్మనండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్. యూట్యూబ్ మిస్టర్ ఆర్పీవి. బ్రో అయితే ఒక రాపారు వెళ్ళి అడుగుదా. హాయ్ బ్రో. రోజు చూడండి మనకు చాలా ఎన్బడి తీస్తాడు. థ్యాంక్ యూ. உங்கள் பேர்? சூர்யா. ஆக்டர் சூர்யா. எங்கே பெருங்கலூர் போகிறீங்களா? பெருங்கலூர் கடலூர் வரைக்கும் போகிறேன். சரி, ఓకే. సో కైండెడ్ తమిళనాడు. చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత కైండెడ్గా ఉన్నారు. అన్న హెల్మెట్ ఇచ్చాడు. అన్న అయితే సో హార్ట్ కైండెడ్గా హెల్మెట్ ఇచ్చి మరీను ரொம்ப நன்றி బ్రో. థ్యాంక్ యూ సో మచ్. బ్రో ఏంటంటే మహాబలిపురం లెఫ్ట్ సైడ్ ఎవరి కిలోమీటర్? 30 కిలోమీటర్. 30 కిలోమీటర్లు వెళ్తే మహాబలిపురం వచ్చేస్తుంది. మనం ఏంటి అన్న ఏంటంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంటాం. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. రైట్, థ్యాంక్ యూ. యాప్లో కరెక్ట్గా 42 km చూపిస్తుంది. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. మరి ట్రై చేద్దాం. మహాబలిపురం తమిళనాడు రోడ్లు అయితే అసలు అవసరం, అసలు చాలా బాగున్నాయి రోడ్లు. నాకైతే బాగా నచ్చాయి. ఎండతో పాటు చెమటలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మహాబలిపురం వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకున్నాం. కరెక్ట్ రోడ్లో వచ్చాను. చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. అసలు లిఫ్ట్ దొరకడం లేదు. రోడ్డు మధ్యలో ఉన్నాను నేను. ப்ரோ பேர்? உங்கள் பேர்? கிஷோர். எங்கே போகிறீங்க? வீட்டுக்கு. அது கண்டிகை வரைக்கும் போகிறேன். காலப்பக்கம் எந்த சைடு? எந்த பக்கம்? காலப்பக்கம். கொலப்பக்கமா? ஆமாம், அந்த பக்கம். சரி, கேன் ஐ జాయిన్? ఓకే. కొంచెం బ్యాగ్ పెరిసాయిచ్చి. ఓకే రైట్. అన్న నా కోసం బ్యాగ్ సెట్ చేస్తున్నాడు. కూర్చోడానికి అవ్వట్లేదంటే బ్యాగ్ సెట్ చేస్తున్నాడు. ఎంత ఊరు అనేది? సిటీ పేరు వేంగళమంగళం. కంటికే అంట. ఇక్కడ నుండి కేలంపాకం ఎవరి కిలోమీటర్? ஒரு 20 ஒரு 5 to 10 வரும்.
25 అలాగ వస్తుంది అండి కిలోమీటర్. సరే అమ్మా, ఓకేనా. చూడడానికి మంచి పేరులాగా ఉన్నాయి. కేలం పక్కం స్ట్రైట్ పోవాలి, కీర పక్కం లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. మనం స్ట్రైట్ పోవాలి కేల పక్కం. బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చారు, చూద్దాం. హాయ్ బ్రో, உங்கள பேர்? ராபர்ட். எங்கே போகிறீங்க? கேளம்பாக்கம் போகிறேன். சரி, நான் கேன ஜாயின். நான் தான் கேளம்பாக்கம் போகிறேன். ராபர்ட் அண்ணன் వచ్చాడు. రాబర్ట్ అన్న అంటే కాలపక్కం వరకు తీసుకొచ్చారు. ఇది ఎంత ఊరు అనేది? ఇది வந்து కోవలం వరకు వచ్చాము. కోవలం నుండి రైట్ తీసుకుని మహాబలిపురం వెళ్తాం. అన్న ఏంటంటే లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఓకేనా, రొంబ నండ్రి. థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్. రైడింగ్ అంతా ఈరోజు అంతా ఆఫ్లైన్ రోడ్లే. సో ఏంటంటే NH44 NH హైవేలు ఏం లేవు. సో ఆఫ్లైన్ రోడ్లో మనం హెచ్ఐకింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఇంకా 19 కిలోమీటర్ ఉంది. మనం సముద్రం పక్కనే ఉన్నాం. ఈ 19 కిలోమీటర్ అడిగి వెళ్దాం. ఇదిగో రూట్. ఇంకో విషయం ఏంటంటే ఈ రూట్లో వెహికల్స్ రావడం లేదు. ఇది బీచ్ పక్కన కదా, టూరిస్ట్ వెహికల్స్ వస్తున్నాయి, రేరుగా వస్తున్నాయి వెహికల్స్. ఏంటో ఈ థ్రిల్ ఏంటో. హైవేలో చేస్తున్నాడు ఎవడని చేస్తాడు పోటీగాడు. ఇలాంటి ఆఫ్లైన్ రోడ్లు చేయాలంటే కొంచెం గట్స్ ఉంటుంది. చూద్దాం, మీ తరపున హెచ్ఐ గారు ఉన్నాడు, చూద్దాం. ఇదిగోండి బోర్డు చూపిస్తాను చూడండి. పుదుచ్చేరి 117 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. మామల్లపురం 20 కిలోమీటర్. మామల్లపురం మహాబలిపురం రెండు ఒకటే. ఇదిగోండి బోర్డు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకసారి ఫేక్ అని తెలియకూడదు, అందుకే రియాలిటీలో చూపించాలి కాబట్టి బోర్డులు ఇవన్నీ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. బోర్డు వెహికల్స్ ఒకటి రావడం లేదు ఈ రూట్లో. మరి ఎలాగెళ్తాం, మహాబలిపురం వెళ్తామో వెళ్ళమంటే అర్థం కావడం లేదు. ఆఫ్లైన్ రోడ్లు ఇవి. ఇది స్మైల్ పెట్టి అడగాలి. స్మైల్ పెట్టి అడిగితే అవతల అట్రాక్ట్ చేస్తుంది, అవతల వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తే వీలైనంత త్వరగా మనకి లిఫ్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది హెచ్ఐకింగ్లో మోస్ట్ అండర్రేటబుల్ ఇంపార్టెంట్ టిప్ ఇది. మీరు ఎప్పుడైనా ఈ రూల్ కానీ పాటిస్తే వీలైనంత త్వరగా లిఫ్ట్లు దొరికేస్తాయి. மகாபலிபுரம் போல ஆட்டுக்குப்பம் வரைக்கும் போகிறேன். எவ்வளோ கிலோமீட்டர் போகிறீங்க? போகிறது வந்து ஒரு 5 கிலோமீட்டர். 5 கிலோமீட்டர். கேனா ஜாயின்? இந்த லிஃப்ட் காசுக்கு உங்களுக்கு பேரு వీరమూర్తి అన్న లిఫ్ట్ ఇచ్చాడు. ఓకేనే ఓలా అన్న అయితే అసలు అమౌంట్ తీసుకోవట్లేదు. నీకు లిఫ్ట్ ఇస్తాను బ్రో, పదండి వెళ్ళిపోదాం అంటున్నాడు. எதுக்கான லிஃப்ட் கொடுத்துருக்கு இப்படி? எதுக்கு லிஃப்ட் கொடுத்தாங்க? சும்மா போறோம். சரி లిఫ్ట్ కేக்குறீங்க, జాలిగా పోవ వేண்டிయదా. సూపర్ అన్న. అసలు చూసారా తమిళనాడు యొక్క పీపుల్స్ యొక్క హ్యూమానిటీ ఎంత కైండ్గా ఇస్తున్నారు. మహాబలిపురం ఎவ்வளவு కిలోమీటర్ இருக்கும்? இங்க இருந்து 20 కిలోమీటర్. 20 కిలోమీటర్ வருமா? ఓకే 20 కిలోమీటర్ ఇంక మహాబలిపురం. అన్న ఒక 8 కిలోమీటర్ వెళ్తారంట. వెళ్ళిపోదాం. ఫ్రెండ్ ఒకరు వచ్చారు. బ్రో ఓ పేరు? తమిళనాడులో வந்து తమిళనాడు పూర్వ తమిళ్లో పేరు వచ్చిருக்கீங்க. మన బ్రో ఇద్దరు కలిసి వచ్చారు ఫ్రెండ్స్. సో జాలీగా వెళ్తున్నాం, కలిసి వెళ్తున్నాం. సాப்பிட்டீங்களா நீங்கள்? ఓకే గ్రేట్. కలిసి వచ్చాం. ఏదో ஒன்று சாப்பிடலாம். హోటల్ అక్కడ పెట్టాం. ஜூஸ் குடிக்கிறீங்களா? சமனுங்க బ్రో பாருங்க, తమిళనాడు వీరితో కలిసి జ్యూస్ ఆర్డర్ పెట్టారు. விளையாடுதான் கையில் நீ விளையாடு. என்ன జ్యూస్ పేరు అన్నది? లంచనా నిమ్మలు అత్తి జ్యూస్ అంట. యాక్చువల్ లైచీలా ఉంది. பைக் என்ன வாங்கி வந்துடலாம். என்ன பைக் வாங்கிவா? வணக்கம். తమిళనాడు అంట. విచ్ ప్లేస్ బ్రో? నేటివ్ ప్లేస్ తమిళ పచ్చ తమిళ. ఓకే అంటే ఇక్కడ
లోకల్ అతను మనకు వచ్చి అడిగారు. సో డ్రింక్ ముగ్గురు కలిసి డ్రింక్స్ తాగుతుంటే ఆయన కూడా వచ్చి అడిగారు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, తిన్నావా లేదని అడుగుతున్నారు. చాలా కైండెడ్ అండి, అంటే తమిళనాడు పీపుల్స్ ఎలా ఉంటారో కైండ్నెస్ అనేది మీకు ఈ వీడియో చూపించుకుంటున్నాను. வணக்கம் பிரதர். இவரோட ஜேர்னி வந்து ரொம்ப இன்ஸ்பைரிங்காக இருக்குது. God has sent me here to this beautiful shop. சேட்டாவை மீட் பண்ண. சேட்டா ஒரு ஹாய் சொல்லுங்க. ஹாய் சொல்லுங்க. ஹாய் சொல்லுங்க. இப்போதான் இவங்களை இது தம்பி, என்னோட தம்பி வீரா. என் பேர் அவருக்கு தெரியும். And we also Mr. RPB. Same like bro also Vijay. And very inspiring. Sorry to come in. Your journey very very inspiring. Okay. I am truly a fan of your choices. Okay. And your clarity. Thank you. And I only wish you to, Okay. reach out to the stars. Okay. And inspire. Keep inspiring, bro. Oh, exactly. I want to make it. More to life, love to all. Tamil வாழ்க. பாரத நாடு வாழ்க. Love always. Nice to see you. Thank you, brother. Absolute pleasure sitting with what to say, man, a nomadic life which I'd love to have. But I bless you and wish you all beautiful sights in front of your life. Okay. Thank you so much. మురళీ విజయ్ గారు యాక్చువల్గా ఆయన క్రికెటర్, ఇండియన్ క్రికెటర్. ఆయన కార్లో వచ్చారు, ఆయన వెళ్ళిపోతే ఎవరు విజయ్ మాట్లాడారు ఇప్పుడు కదా, ఆయన ఎవరు తెలియదంట. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఆయన ఒక క్రియేటర్, ఇండియన్ క్రికెటర్. సో గ్లాడ్ మేము ఇక్కడ ఉన్నాం. ఇదో వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఆటోలు తీసి మళ్ళీ బ్యాక్ అవర్ బ్యాక్ ప్యాక్ అండ్ గోయింగ్ మహాబలిపురం. సో தெரியாம நீ இருக்கலாம். போய் ஆட்டு வந்தேன். தமிழ் యాక్చువల్గా విజయ్ గారు వెళ్ళిపోయారు. ఇదిగో మేము ముగ్గురం కలిసి తమిళ్ బ్రో, మూర్తి బ్రో మేము వచ్చి వాళ్ళు అక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్తారు. నేను తమిళన్ బ్రో తర్వాత వీరా ముగ్గురం కలిసి వాళ్ళు ఏమన్నారంటే అక్కడ డ్రాప్ చేస్తాం అనలేదు, నాకు డైరెక్ట్ తెచ్చి మహాబలిపురం చూపించి బ్రో ఈరోజు మీకు స్పెండ్ చేస్తాం, ఈరోజు మొత్తం చూపిస్తాం అన్నారు. ஸோ எதுக்கு ப்ரோ இதெல்லாம் பண்ணுறீங்க நீங்கள்? எல்லாம் நம்ம ஏன் இப்படி எனக்கு இப்படி பண்ணுறீங்க நீங்கள்? நம்ம ரெண்டு பேருக்கும் நாங்கள் எப்படி ரெண்டு பேரும் நட்போ, ஓகே, அந்தமாரி நாங்கள் யாரை க்ளோஸாக பார்க்குறோமோ அவங்க எல்லாரும் நம்மளுக்கு நட்பு. వా ఇది வந்து మహాబలిపురం என்னோட ఫ్రెండ్స్. వీళ్ళు కలవడం ఏంటి, ఆ విజయ్ సార్ కలవడం ఏంటి, అసలు చెప్తున్నా కదా అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్దాం. ముగ్గురు నడుచుకుని వచ్చాం. బాబా ఒక కళాశిల్పం చూపిస్తాను చూడండి, అసలు మెస్మరైజ్డ్ చూపిస్తాను చూడండి. ఇది బాగుంది, ఇక్కడ పిల్లర్స్ అండ్ ఒక కేవ్లా తయారు చేశారు దీన్ని, చాలా బాగా చెక్కారు. ఇది అంతా రాయిలతో రాయినే కొట్టి చెక్కున్నారు, ఒక్క బ్రేక్అవుట్ కూడా లేదు ఇక్కడ. దీని పేరేనా బ్రో? ఇది பேர் வந்து மணி மண்டபம். అంతా ఒక రాయినే చెక్కి ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. మేము కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నాము. எப்படி இருக்கு இதில் உங்களுக்கு? எப்படி இருக்கு ப்ரோ? நம்மளுக்கெல்லாம் பழகி போனது పలహిచ్చా எத்தனை வாட்டி வருது. వాళ్ళు ఎక్కువసార్లు ఇస్తారంట. ఇదిగో ట్రెక్కింగ్ చేస్తున్నాం, కొండలు ఎక్కుతున్నాం, బ్యాగ్ వెళ్తున్నాం. ఇది చెప్తాను చూడండి, ఇది నరసింహవర్మ అంటే మహాబలిపురం అనే పేరు అర్థం గ్రేట్ వారియర్ సిటీ. ఇది పల్లవ డెస్టినీలో 7వ శతాబ్దం అంటే నరసింహవర్మ మహారాజు ఇది డెవలప్ అయిందనమాట, చేశారు ఇది. తర్వాత యునెస్కో ఎడ్జ్ మీద ప్రాచీన టెంపుల్స్, స్కల్ప్చర్స్, కార్వింగ్స్ ఉంటాయంట. ఏవవి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఓషన్ ఎడ్జ్ అంటే సముద్రపు ఎడ్జ్ మీద ప్రాచీన టెంపుల్స్, స్కల్ప్చర్స్, కార్వింగ్స్ ఉంటాయి. ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఒక డిఫరెంట్. అది మొత్తం సముద్రం, అదిగోండి అలా ఉంది సముద్రం అనమాట. లైట్ హౌస్ అక్కడ ఒకటి ఉంది, అది పక్కన చిన్న గుడి ఒకటి ఉంది. ఇటు సైడ్ చుట్టూ చిన్న ఉన్నాయన్నమాట. ఇక టెంపుల్ ఎక్కడుందో తెలియదు, అక్కడికి వెళ్దాం. టెంపుల్ వెళ్తే మనకు తెలుస్తుంది. ఇది ఒక కొండ గుట్ట ఇది, అదిగో అక్కడ సముద్రం ఉంది.
యాక్చువల్గా ఇక్కడికి ఫారిన్ కంట్రీస్ నుండి విజిటర్స్ కూడా వచ్చినారు. సో ద్రౌపది స్పాత్ అంట, ద్రౌపది స్పాత్ అటు ఉంది, రోయ గోపురం అటు ఉంది, ఫారిన్ కంట్రీస్. హాయ్, చూపిస్తాను. మైలురాయిలాగా ఉంది ఇక్కడ చూడండి. ఇదిగోండి అసలైన మహాబలిపురం యొక్క యోధులు, ఇది మహాయోధుల యొక్క నగరం ఇది. బాబ్బా, ఒక రాయిని ఇంతలా చిక్కారంటే ఇది అసలు మెస్మరైజ్డ్. ఇది చూడండి, ఇది శిల్పి అంతా ఒక రాయినే ఇంతలా చిక్కారంటే, రాయితో మొత్తం స్ట్రక్చర్ చేస్తున్నారు. అసలు అడ్మోరబుల్ ఇది. ఇంత ద్వారబంధం కానీ ప్రతి ఒక్క స్ట్రక్చర్ కానీ ఇది కూడా చాలా బాగా చేస్తున్నారు. చూడండి, ఇది గ్రేట్ వే. ఇదిగా ముగ్గురం కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఈ పై ఇదంతా సిటీ, ఈ పైన ఏమో కొండలు చెమటలు ఊరిపోతున్నాయి మొత్తం. ఇదొక రాయి శిలా విగ్రహాలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇదైతే వారాహ టెంపుల్, ఒక 4 పిల్లర్స్ లా ఉండి రాయిని చెక్కున్నారు. ఇది ఒక రాక్ని చెక్కి మొత్తం మెట్ల నుండి కానీ ప్రతి ఒక్కటి కానీ శిల్పం అలా చిక్కున్నారు. చాలా బాగుంది. ఇది చూసుకోండి, లోపల కళాశిల్పి యొక్క అద్భుతమైన ఇవి చాలా బాగున్నాయి. అసలు ఎలా చిక్కారు అర్థం కాదు. ఒక రాయిని ఇంత చిక్కారంటే గోపురం పైన అసలు అద్భుతం. ఇది చుట్టూ అవే కనిపిస్తున్నాయి. వరాహ టెంపుల్ అంటే ఇది గణేష్ యొక్క రథం రూపంలో ఈ టెంపుల్ ఉంటుంది. లోపల వినాయక గుడి చాలా బాగుందబ్బా. అసలు రాయిని ఇలా చెక్కి ఒక్కొక్క పిల్లర్ని తీయడం చూడండి, ఎక్కడ వీటి యొక్క బ్రేక్అవుట్ ఎక్కడా లేదనమాట. ఆ పైనుండి చెక్కుని రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. మరి ఆ రోజుల్లో ఏం పెట్టి చిక్కారు తెలియదు. నరసింహరాజ్ అంటే ఆ వంశంలో ఇంత పెద్ద కళాకారులు. దిస్ ఈజ్ మన ఇండియా ఇక్కడ ఉంది. ఆర్కిటెక్చర్ కానీ ప్రతిదీ కూడా ఇండియా ఈజ్ అమేజింగ్. ఐ హ్యాడ్ సమ్ బటర్ బాల్ అని చెప్తున్నారు. దీని యొక్క విషయం ఏంటంటే, ఒక పెద్ద రాయి 100 ఏళ్ళుగా అస్తిత్వంలో ఉందంట. నేలపై నిలబడి ఉండడం ఒక మాయాజాలం లాంటి అద్భుతం. ఫొటోస్ రీల్స్ తీసుకుని బాగా ఫేమస్ అంట. ఏంటి ఆ రాయి చూపిస్తాను చూడండి. దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఇదిగోండి. ఆ రాయి ఇదిగో, దీని యొక్క సపోర్ట్ ఏం లేదు. ఒక రాక్ మీద ఇంకో రాక్ నిలబడి ఉండడం. ఇక్కడ లోకల్ పీపుల్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. అసలు ఇది ఎలా నిలబడింది తెలియట్లేదు. ఒక డౌన్ పార్క్లో ఉండి నిలబడడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఫ్యామిలీస్ వచ్చి కూడా తీసుకుంటాం చూడండి. చాలా పెద్ద రాయి అనమాట ఇది. ఇదిగోండి, ఈ గ్రౌండ్లో అందరం కలిసి ముగ్గురం వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. గుహ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, మహిషాసురధ్ముని గుహ ఒకటి, వరాహ గుహ ఒకటి, టైగర్కి ముందుగా ఒకటి ఉంది. ఇవన్నీ ఒక ఆర్కిటెక్చర్గా కల్చర్గా మన ఇండియాని ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది పీపుల్స్ వచ్చి ఇక్కడ చూడడం ఇది నాకు అసలు మెస్మరైజ్డ్. ఒక ఇండియన్ కల్చర్ని ఇంతలా వర్ణిస్తున్నానంటే దట్ ఈజ్ మై ఇండియా. ఎందుకంటే ఒక కళాశిల్పి కానీ అప్పుడున్న రోజులు మళ్ళీ గుర్తు చేయడానికి ఇలాంటి ఒక ఆలయాలు కానీ, ఒక కేవ్స్ కానీ, ఒక శిల్పాలు కానీ ఉంటే పాత తరాన్ని గుర్తు చేస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. మీరు చూసుకుంటే అద్భుతం ఇది. వీరా బ్రో వచ్చి మిల్క్ తెచ్చిచ్చాడు. మజ్జిగ అనుకుంటా, ఎనర్జీ డ్రింక్, మజ్జిగ, తెలుగులో మజ్జిగ అని సులువ. మూడు రాయల్ని చెక్కేసి ఇదంతా ఒక ఆర్కిటెక్చరే మొత్తం. బాగుందబ్బా, చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇదన్నా ఇదేదో నదిలా ఉంది, ఒక బావిలాగా స్నానాలు చేయడానికి అనుకుంటా. ఇది ఒక నిర్మించారు ఇక్కడ. చుట్టూ గ్రీనరీ ఉండి సంబంధించిన ప్లే గ్రౌండ్స్ కానీ అంత పీస్ఫుల్గా ఉందంటే ఆల్మోస్ట్ చాలా బాగుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. ముగ్గురం వచ్చాం, ముగ్గురం చూసి వెళ్ళిపోతున్నాం అనమాట. చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి, క్యాప్స్ కానీ సోడాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ రాక్ రిలీఫ్ గంగాదేవి భూమికి రాక వివరించే శిల్పకళ అని ఉంది. అది ఎక్కడుందో చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, గంగాదేవి భూమికి వచ్చింది అనే దానికి శిల్పకళా రూపం అనమాట. 2 ఏనుగులు ఉండి, ఏనుగులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక రాక్ని ఎంత బాగా చిక్కారంటే చూడండి, అద్భుతం ఇది. ఇదిగోండి, ఆల్మోస్ట్ సూపర్. అసలు ఎలా వర్ణించి నాకు అర్థం కావట్లేదు. అంటే చరిత్ర చింతకాయ పచ్చడి చెప్పేవాడు ఉంటే కత్తిలాగా ఉంటుంది అదనమాట. మొత్తం గుహలు ఇవి చాలా బాగున్నాయి. టోటల్గా అక్కడ చూసుకుంటే ఒక రాయిని ఒక మండపంలో తయారు చేస్తున్నారు. గ్రేట్. ఇది కది మెడిటేషన్ ఎవరి సౌండ్ పడితే ఆర్కిటెక్చర్కి సంబంధించినవన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. ఇవన్నీ విగ్రహాలు మొత్తం రాయితో చిక్కినవి చాలా ఎక్కువ ఉన్నాయి. మహాబలిపురం రాతి శిల్పకళాదానికి ఫేమస్ అంటారు. చూడండి, ఎక్కడ చూసినా ఈ షాప్లే కనిపిస్తున్నాయి. ఎంత నీట్గా చెక్కున్నారు. బొమ్మలు కానీ విగ్రహాలు కానీ చాలా చాలా బాగున్నాయి. ఇదిగో ఈ స్ట్రీట్ మొత్తం అదే. గౌతమ్ బుద్ధుడు చూడండి ఎంత నీట్గా చెక్కున్నారు. బాబా బాబా బాబా. మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడండి ఎలాగుంది. చాలా హెల్ప్ చేశారు. వీరా బ్రో, తమిళన్ బ్రో వెళ్ళిపోతున్నారు. వీళ్ళు విడిచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా హెల్ప్ చేశారు వీళ్ళిద్దరు. ఒక బ్రదర్స్ లాగా వచ్చి వాళ్ళంత దూరం నుండి వచ్చి మహాబలిని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ అన్ని చూపించి తినడానికి తిండి పెట్టి ఎలా చెప్తాను సో కైండ్ పీపుల్. సో మిస్ యూ బ్రో, మిస్ యూ సో మచ్, మిస్ యూ సో మచ్ బ్రో. రైట్, సరే బాయ్ బ్రో. ఫోటో తీసుకుందాం. రైట్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. హెరిటేజ్ మౌన్మెంట్ ఇన్ ఇండియా ఉంది. లోపలికి వెళ్దాం. 40 రూపీస్ టికెట్ అంటున్నారు. టికెట్ తీసుకొచ్చి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి 40 రూపీస్ టికెట్. లోపల వెళ్దాం. లోపల చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే పార్కు, అక్కడ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు సునామీ వచ్చిన తర్వాత ఈ ఒక దేవాలయం అయితే బయటపడింది. సోర్ టెంపుల్ ఇది. 3-4 దేవాలయాలు ఉండేవంట, అవంతా మొత్తం కప్పిపోయాయి. ఇదిగోండి, ఇది ఇప్పుడు వచ్చాం సోర్ టెంపుల్. ఇది కిందకి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ ఇలా ఉంది. సముద్రం పక్కన ఒక విడ్డూరమైన వింత ఇది. ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. టెంపుల్ ఎంత పాతదంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడంతా రాళ్ళతో చెక్కించున్నారు. చుట్టూ నందిలే ఉన్నాయి, గోడ చుట్టూ నందిలే ఉన్నాయి చూడండి. ఇదిగోండి టెంపుల్. అటువైపు చూసుకున్న నందిలే ఉన్నాయి మొత్తం. ఈ లోపల వెళ్తున్నాం. గుడి యొక్క స్ట్రక్చర్ కింగ్ ది రాజరాజ అని రాస్తున్నారు. గుడి చుట్టుపక్కల చూస్తే ఇలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా అంటే ఒక రాయిని చెక్కి ఒక స్ట్రక్చర్లా మార్చి దీన్ని ఒక బొమ్మలా మార్చి చెక్కాలంటే అంత ఈజీ ఏం కాదు. ఎంత పురాతనమైన కళ ఇది. ఒక గుడి స్ట్రక్చర్ మార్చి దాన్ని ఒక రాయిని చెక్కి ఇంత బాగా మార్చారన్నమాట. అసలు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇది సోర్ టెంపుల్. సంథింగ్ ఇక్కడ మొత్తం శిలాశిల్పాలు మొత్తం విరిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి మహాబలిపురం యొక్క గాథ. మహాబలిపురం అయిపోయింది. బీచ్ అక్కడ పక్కనే ఉంది, అది కూడా విజిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టేయింగ్ కోసం బయటికి పెట్రోల్ బంకులు చూడాలి. నియర్ బై పెట్రోల్ బంకులు ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి కనుక్కోవాలి. వీళ్ళని త్వరగా వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది కదా.
దరిదాపులు ఏవి లేవు. సో చూసుకుంటూ వెళ్దాం. వీళ్ళని త్వరగా వెళ్ళిపోవాలన్నమాట. స్టేయింగ్ నైట్ ఇబ్బంది అయిందంటే ఆల్మోస్ట్ కష్టమైపోద్ది. మహాబలిపురం వీధిలో ఉన్నాం. పెట్రోల్ బంక్ నాకు ఇక్కడ 3 km చూపిస్తుంది. ఇండియన్ ఆయిల్ పాండిచ్చేరి లైన్లో ఉంది. సో వీళ్ళని త్వరగా లిఫ్ట్ తీసుకుంటే చెక్ చేయాలి. ఇక్కడ నుండి టైం ఏమో 5 o'clock అయిపోయింది. వీళ్ళని త్వరగా వెళ్ళిపోవాలి. మనం తెలియడం లేదు ఎక్కడ పడుకోవాలో ఎక్కడ స్టే చేయాలో అసలు అర్థం కావడం లేదు. మళ్ళీ లోకల్ ఏరియాస్ ఇవన్నీ. పెట్రోల్ బంకులన్నీ 10 గంటలకు క్లోజ్ అయిపోతాయి. 10 గంటలకి 11 క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి కరెక్ట్గా పుదుచ్చేరి 98 కిలోమీటర్లు ఉంది. మెయిన్ రోడ్లు ఏంటి గల్లీలోకి వస్తే ఎంత ఇబ్బంది అంటే నరకం చూపిస్తున్నాను. నరకం కనిపిస్తుంది. ఎందుకంటే లిఫ్ట్లు దొరకవు లోకల్లో. మనీ బ్రో ఎక్కడ హంగేందు పోరంగా మెయిన్ రోడ్ పోరంగా. ఓకే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. చాలా టైం వరకు తర్వాత మనీ బ్రో వచ్చాడు. చాలా రిలీఫ్ అయింది. బ్రో అయితే మనకి లిఫ్ట్ ఇచ్చారు. ఓకే బ్రో రండి. బ్రో అయితే మనకి పాండిచ్చేరి లైన్ వరకు తీసుకొచ్చారు. బ్రో అటు వెళ్ళిపోతున్నాడు. మనం ఇటు వెళ్దాం. పెట్రోల్ బంకులు చూసి అక్కడ స్టేయింగ్ అడుగుదాం. మరి చూద్దాం. అట్లా అంటున్నాడు. పెట్రోల్ బంకులు నైట్ క్లోజ్ అయిపోతుంది ఎర్లీగా అని అంటున్నాడు. ఒక పెట్రోల్ బంక్ వచ్చేసి 24 hours అని చూపిస్తుంది. 8.5 km ఉంది. 8.5 కిలోమీటర్లు ఉంది. అది పాండిచ్చేరి లైన్, అదే పుదుచ్చేరి లైన్. సో వెళ్దాం ఇప్పుడు లిఫ్ట్ అడుక్కుంటూ. టైం ఏమో చూపిస్తాను చూడండి. టైం 5:17 అవుతుంది. 5:17 టైం అవుతుంది. లిఫ్ట్ ఎవరు ఇవ్వడం లేదు. చూద్దాం మేబీ ట్రై. 24 hours పెట్రోల్ బంకు 10 కిలోమీటర్ దూరం ఉంది. చాలా పెద్ద వ్యక్తి ఆపారు. ఒకసారి చాలా టైం తర్వాత బుల్లెట్ ఆపారు. వెళ్దాం ఆయనకి అడుగుదాం. ஒரு 10 kilometer முன்னாடி வரலாமா? உங்களுக்கு பேர் என்ன? முனிசாமி అంట 10 kilometer వెళ్తారు. ఓకే రైట్. సార్తో కలిసి సార్ ఎవరు తెలుసా? వికే మునిస్వామి అంటే పద్మశ్రీ అవార్డు పొందారంట. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనతో రైడ్కి వచ్చాను. ఆయన బైక్లో వచ్చాను. సార్ వాట్ టీ సార్ టీ అయినా ఓకే సార్ వాట్ ఎవర్ యువర్ చాయిస్. వాటర్ మెలన్ வாட்டர் மெலன் ஐஸ் கொஞ்சம் கம்மியாக கொடுங்க. யார்கிட்டையும் இறக்கம் கருணையே இல்லை. அது வெரி வெரி இம்பார்ட்டன்ட். அது இல்லாமல் ஒரு ரோடு ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன் ஃபாலோ பண்ணுறதில்ல. அப்புறம் ஒரு எதுவுமே ஃபுட்டுலேருந்து எதுவுமே அவங்க ஒரு இதாக இல்லை. இப்போ இருக்கிற ஜெனரேஷன் யாரும் அந்த அளவுக்கு இதாக இல்லை. அதை மாற்றணும்னா உங்களை மாதிரி இளைஞர்கள் வந்தால் தான் சரியாகும். మునిస్వామి గారిది ఒక సెట్ ఉంది. ఆయన భారత్ అంటే పద్మశ్రీ అవార్డు పొందారు కదా. ఆయన ఎందుకు పొందారు అనేది మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి. ఆయన యొక్క కల్చర్, క్రియేటివిటీ మొత్తం డ్రాయింగ్ రూపంలో ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా నీట్గా చూడండి, చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటి విగ్రహాలన్నీ చేస్తూ పర్టికులర్ ఏ విగ్రహమైనా ఆయన ఫస్ట్ డయాగ్రామ్ ఇలా తీసుకుంటూ ఆ డయాగ్రామ్ తీసుకొని ఇలా విగ్రహాలు చేస్తారు. సో ఆయన యొక్క పర్టికులర్ ఒక సెట్ ఉంది. సో చాలా చాలా గ్రేట్. ఇవన్నీ ఆర్ట్ ఎలా తయారు చేస్తున్నారు చూడండి. చాలా చాలా చక్కగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఆర్ట్కి రెడీగా ఉన్నాయన్నమాట. ఒక బయోగ్రఫీ ఒక తీస్తే దాన్ని పర్టికులర్గా ఈ మ్యాప్ని ఇలాగా డ్రాయింగ్ క్రియేటివిటీలో మారుస్తారు. మట్టితో తయారు చేస్తాం. చాలా చాలా బాగుంది. అబ్బా చూసుకోండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇవి నెక్స్ట్ రెడీ చేస్తారు. ఇవన్నీ విగ్రహాలు ఎలా తయారు చేస్తారు ఏంటని ఒక విధంగా తయారు చేస్తున్నారు. చెప్తున్నా కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆర్ట్ చూడండి. అంటే క్రియేటివిటీ డిజైన్ ఉంటే ఆటోమేటిక్గా ఎలాగైనా
ఆర్ట్ సెట్లో రెడీ అవుతున్నాయి, చూద్దాం. ఆయన తయారు చేస్తున్నారు పీసీ ఇవన్నీ. నెక్స్ట్ ఆర్ట్ డిజైన్. సార్ ఏంటన్నారంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నైట్ ఉండిపో అని చెప్పారు. నైట్ ఇక్కడ స్టే చేస్తాను. సో అదనమాట ఇన్క్రెడిబుల్ జర్నీ. నా జర్నీలు ఏంటో తెలియదు కానీ వండర్ఫుల్ పీపుల్ కనెక్ట్ అవుతున్నారు. ఈరోజు వీడియోలో కూడా మంచి మంచి పీపుల్స్ కనెక్ట్ అయ్యారు. இது நடிகர் விஜயோடைய பையன், அது ஆக்டர் விஜய் இருக்கார்ல, ஆமாம் ஆமாம், விஜயோடைய பையன். ஓகே, சஞ்சய் சார். அப்புறம் ரசம் போட்டுக்கலாம். సార్తో కలిసి తింటున్నాను. రైస్, పప్పు సార్ అక్కడ వడ్డించుకున్నారు. ఎంత సింపుల్గా ఉన్నారంటే చాలా సింపుల్గా ఉన్నారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎంత పెద్ద మంచి వ్యక్తి కలడం, ఆయనతో రావడం, అక్కడ ఆయన స్టేయింగ్ ఇవ్వడం. కాలం విధి నిర్వహిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ నిర్వహిస్తుందో. సో ఈరోజు చెన్నై నుండి, మాధవరం నుండి సో ఇక్కడ పాండిచ్చేరి రావడానికి ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. అయినా సరే మంచి వ్యక్తులతో కలిశాను. ఇది ఈరోజు వీడియో.